నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి సామాజిక విప్లవమూర్తి మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి పురుషాధిక్యత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసిన తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి ఫూలే సమాజంలో కుల వివక్షతను పారద్రోలేందుకు అహర్నిశలు శ్రమించిన నాయకురాలు తన రచనలతో ఎందరినో ఉత్తేజం చేశారు అంతేకాదు ఆమె గొప్ప రచయిత్రి మంచి వక్త కూడా కులం పితృస్వామ్యంపై కలం యుద్ధం నడిపిన కవయిత్రి దళితుల అభివృద్ధి కోసం పాఠశాలలు నడిపారు స్త్రీ పురుషులు కుల మతాలకు అతీతంగా విద్యను అభ్యసించాలని పోరాటం చేశారు అందరూ సమానంగా జీవించాలని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి ఆమె చూపిన మార్గంలోనే ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ అందరికీ స్ఫూర్తిదాయనిగా ఎదిగిన నాయకురాలు 19వ శతాబ్దంలో ఆమె సాగించిన కృషి ముందు కులం వర్గం లింగ వివక్ష వంటి శక్తులన్నీ తలవంచక తప్పలేదు సమాజంలో నెలకొన్న వివక్షతను రూపుమాపేందుకు అనేక ఉద్యమాలను నడిపించారు వితంతువులకు వివాహాలు నిర్వహించారు 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్గాంలో సావిత్రిబాయి జన్మించింది 9 ఏళ్ల వయసులో జ్యోతిరావు పూలేను పెళ్లి చేసుకున్నారు నిరక్షరాస్యురాలిగా ఉన్న సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే తొలి గురువు విద్యాజ్ఞానం నేర్పి సామాజికోపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు 1847 నాటికి భర్తతో కలిసి దళిత బాలికల కోసం పూణేలో తొలి స్కూల్ను స్టార్ట్ చేశారు ఈ పాఠశాల నడపడం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు భౌతిక దాడులు జరిగాయి పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం రాళ్లు విసరడం అసభ్య పదజాలంతో దూషించేవారు బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేది ఎన్నో అడ్డంకులు ఎదురైనా పట్టు వీడలేదు అనుకున్న లక్ష్యం వైపు సాగింది ఆమె ప్రయాణం విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి సావిత్రిబాయి పూలే తెగువ ధైర్యం చూసిన కొందరు తమ వంతుగా సహాయ సహకారాలు అందించారు ఓ వ్యక్తి తన ఇంటినే పాఠశాలగా ఇచ్చేశారు మోరో విఠల్ వాల్వేకర్ దియోరావు వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు బాలికల చదువు కోసం విద్యాభివృద్ధి కోసం 1851లో స్కూల్ను స్టార్ట్ చేశారు అనాథ పిల్లలను చేరదీసి తన సొంత బిడ్డలుగా చూసుకునేవారు 19వ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో మహిళల హక్కుల పోరాటంలో సావిత్రిబాయి నిర్వహించిన పాత్ర మరువలేనిది 1852లోనే మహిళా సేవా మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు వితంతువుల పట్ల వివక్ష శిశు హత్యలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు 1874లో ఓ బిడ్డను దత్తత తీసుకొని అతడికి విద్యాబుద్ధులు నేర్పించి డాక్టర్ను చేశారు 1873లోనే సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు జరిపించారు భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెళ్లి చేశారు సావిత్రిబాయి పురోహితుడు లేకుండా ఒక వివాహం జరపడం చరిత్రలోనే తొలిసారి 1996లో సంభవించిన తీవ్ర కరువు ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనాలు పెట్టించారు సమాజంలో మూఢ విశ్వాసాలు ఆచరించినంతకాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని గుర్తించి హేతుబద్ధత కవితల్లో ప్రతిబింబించేవారు ఇంతగా సమాజ సేవ చేసిన సావిత్రిబాయి పూలే ఆవిడ వ్యక్తిగత జీవితానికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు కనీసం పిల్లల్ని కూడా ఆవిడ కనలేదు మొత్తం కూడా దత్తత తీసుకున్న పిల్లల్ని తన బిడ్డలుగా భావించి పెంచింది అటువంటి సావిత్రిబాయికి ఎన్నో సమస్యలైతే ఎదురయ్యాయి తన భర్త ఎప్పుడైతే చనిపోయారో తన బంధువులు అలాగే దత్తత తీసుకున్న పిల్లలు అందరూ కూడా గొడవ పడుతూ ఉంటే ఎవరు చితికి నిప్పంటించాలి అని చెప్పి 125 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు కూడా భర్తకి కనీసం తల్లిదండ్రులకి ఆడపిల్లలు అంటించినా కూడా ఇప్పటికీ అది చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది కానీ 100 సంవత్సరాల క్రితమే ఎంతో తెగువతో తన భర్త చితికి తానే నిప్పంటించారు ఆ తర్వాత కూడా ఆవిడ సమాజ సేవలోనే నిమగ్నులై ఉన్నారు ఇన్ని ఇబ్బందులు వచ్చినా సరే ప్లేగు వ్యాధికి సంబంధించి ఎంతో మంది బాధపడుతూ ఉంటే అందులో ఒక ప్లేగు వ్యాధి వచ్చిన అబ్బాయికి సేవలు చేస్తూ ఆ ప్లేగు వ్యాధి ఆవిడకి సోకడం చేత ఆవిడ మరణించారు క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవ తారగా వెలుగొందుతూనే ఉంటుంది